ఫ్రెండ్స్ ఈ ఓలా వాళ్ళు ఎప్పుడు ఎందుకు డిస్కౌంట్స్ ఇస్తారో అర్థం కాదనమాట. సో ఇంతకుముందు ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్ మీద వచ్చేసి 20,000 డిస్కౌంట్ ఇచ్చారు ఫస్ట్లో. ఆ తర్వాత మళ్ళీ 20,000 కాస్త 10,000 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చి సేల్స్ పెంచుకుంటారు. సో ఇంతకుముందు ఒకటి ఓన్లీ 1 మోడల్ మీద ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం టోటల్గా 3 మోడల్స్ మీద ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళ దగ్గర ఓవరాల్గా 6 మోడల్స్ ఉంటే ఆప్షన్స్లో, దాంట్లో టోటల్గా 3 మోడల్స్ మీద ఆఫర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. దగ్గర 15,000 నుంచి 17,500 వరకు డిస్కౌంట్స్ వస్తున్నాయి అనమాట. టోటల్ 6 మోడల్స్లో ఏ మోడల్స్కి డిస్కౌంట్ ఉంది, ఏ మోడల్స్కి డిస్కౌంట్ లేదు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఆ మోడల్స్కి కొత్త ఆన్ రోడ్ ప్రైస్ ఏదో కూడా చెప్తాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఆఫర్స్ కూడా ఎంతవరకు ఉంటే లాస్ట్ చెప్తాను అనమాట. ఎన్ని రోజుల వరకు ఈ ఆఫర్స్ ఉండొచ్చో కూడా చెప్తాను. అండ్ ఇంక 1 మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఒక 1 వీక్ వరకు మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే మాది మండే వచ్చేసి గ్రూప్ రేషో ఉందన్నమాట. ఈ మండే 19th మండే వచ్చేసి. సో ఆ పనిలో బిజీ ఉంటాను. సో ఇప్పుడు కూడా బిజీనే ఉన్న వరకు, కానీ ఏమంటే ఇది ఇంపార్టెంట్ వీడియో అనేసి టైం కేటాయించుకొని చేస్తున్నాను. ఏదైనా సరే ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక టైం వీలు చూసుకొని చేస్తా వీడియో. సో ఒక 1 వీక్ 10 డేస్ వరకు వీడియోస్ రాకపోవచ్చు. అంతవరకు ఎవరైనా పాత వీడియోస్ చూడాలనుకుంటే చూడండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కవర్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు టాపిక్ విషయానికి వస్తే, సో టోటల్గా ఓలాలో 6 మోడల్స్ అనమాట. ఓలా S1X 2 కిలోమీటర్, ఓలా S1X 3 కిలోమీటర్, తర్వాత ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్, ఓలా S1X 4 కిలోమీటర్ అండ్ ఓలా S1 Air అండ్ టాప్ మోడల్ వచ్చేసి ఓలా S1 Pro Gen 2 అనమాట. సో టోటల్గా 6 మోడల్స్. దీంట్లో ఆఫర్స్ లేంటి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆఫర్స్ లేంటి వచ్చేసి ఓలా S1X 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ అండ్ 4 కిలోమీటర్కి వచ్చేసి ఈ 3 మోడల్స్కి ఆఫర్స్ లేవన్నమాట. అండ్ నెక్స్ట్ మోడల్స్ ఆఫర్స్ ఉన్న మోడల్స్ వచ్చేసి ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్, ఓలా S1 Air అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలా S1 Pro Gen 2 అనమాట. ఎందుకు ఈ మూడింటికి ఇవ్వలేదు, ఈ మూడింటికి ఎందుకు ఇచ్చారంటే, ఈ మూడు ఇంకా మనకు ప్రొడక్షన్ జరుగుతున్నాయి అనుకుంటా. అండ్ రోడ్ మీద కూడా రాలేదన్నమాట, డెలివరీస్ అవ్వలేదు. ఈ మూడు ఏవి ఓలా S1X 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 4 కిలోమీటర్, ఇవి డెలివరీస్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఈ 3 మోడల్స్ వచ్చేసి ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్ అండ్ నెక్స్ట్ S1 Air, S1 Pro Gen 2 ఈ 3 డెలివరీస్లో ఉన్నాయన్నమాట. అందుకనేసి ఈ మూడింటి మీద భారీగా డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు డిస్కౌంట్స్ ఉన్న 3 మోడల్స్కి ఓల్డ్ ప్రైజెస్, కొత్త ప్రైజెస్ చూద్దాము. ఫస్ట్ ఓల్డ్ ప్రైస్ చెప్తాను, తర్వాత న్యూ ప్రైస్ చెప్తాను అనమాట. సో స్క్రీన్ మీద వేస్తుంటే ఇమేజెస్ చూడండి. ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ వేస్తాను, ఎక్స్టర్నల్ ప్రైస్ వేస్తాను, రెండు చూసుకోండి. అండ్ ఫస్ట్ ఓల్డ్ మోడల్కి వచ్చేసి ఓలా S1X ప్రైస్ 3 కిలోమీటర్కి వచ్చేసి ఓల్డ్ ప్రైస్ 1 lakh ఉండేది. ఎక్స్టర్నల్ ప్రైస్ కూడా స్క్రీన్ మీద చూడండి. అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైస్ చూడండి, 15,000 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అనమాట. 15,000 డిస్కౌంట్ ఇస్తే 85,000 ఎక్స్టర్నల్ ప్రైస్ అయిందనమాట. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 96,000 దగ్గర వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఓలా S1 Air అనమాట. ఓలా S1 Air ఓల్డ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్టర్నల్ ప్రైస్ 1,20,000 ఉండేది. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,31,000 చేంజ్ ఉండేది అనమాట. ఇప్పుడు కొత్త ప్రైస్ విషయానికి వస్తే S1 Airకి వచ్చేసి దీని మీద కూడా 15,000 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 15,000 తీసేస్తే 1,05,000 ఎక్స్టర్నల్ ప్రైస్ అనమాట ఓలా S1 Air. నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,16,000 అరౌండ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఓలా S1 Pro Gen 2 టాప్ ఎండ్ మోడల్కి వచ్చేసి పాత ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,47,500 ఉండేది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,62,000, 63,000 అరౌండ్ ఉండేది అనమాట. మీరు ఆప్షన్స్, సో ఈ ప్రైస్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్ బట్టి కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ 2-3 డిఫరెన్స్ రావచ్చు. అండ్ ఇప్పుడు కొత్త ప్రైస్ విషయానికి వస్తే ఓలా S1 Pro Gen 2, సో ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ అవుతుందన్నమాట. ఇది ఈ ప్రైస్లో వచ్చేసి 1,30,000 ఎక్స్టర్నల్ ప్రైస్ పెట్టడం జరిగింది. 17,500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,46,000 దగ్గర ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో 1,46,000 రూపీస్కి మిడ్ డ్రైవ్ మోటర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, టచ్ స్క్రీన్ ఫీచర్స్ అన్నీ, 140 కిలోమీటర్స్ రేంజ్, అరౌండ్ అంటే 135 to 140 అనమాట. సో మిగతా ఫీచర్స్ అనమాట, నావిగేషన్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, ఇవన్నీ ఆ ప్రైస్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో 2024 ఫిబ్రవరి టైంలో ఏవి లేవు. ఏ తర అవి కూడా చూడాలనుకుంటే కూడా రేట్ ఎక్కువ అనమాట, అంత రేంజ్ రాదు. సో చిన్న డ్రాపిక్ ఏంటంటే మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ కొంచెం దీంట్లో తక్కువ అనమాట. అంతకుమించి వేరేవి చూసుకుంటే అన్నీ బాగుంటాయి అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా కూడా చూసుకున్నా బాగుంటుంది. అండ్ ఏదైనా సరే బ్రేకింగ్ కానీ ఏ చూసుకున్నా, బూట్ స్పేస్ పరంగా కానీ ఏదైనా సరే ఓలా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు ఇంత డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నారో అర్థం కాదనమాట. ప్రతిసారి మిగతా కంపెనీస్ ఇవ్వాలంటే ఆలోచిస్తాయి, కానీ మన ఓలా వాళ్ళు వచ్చేసి ఈజీగా ఇచ్చేస్తుంటారు డిస్కౌంట్స్. బట్ ఏమంటే ఎంకరేజ్ చేయడం కోసం అనేసి చెప్తారనమాట. ఈవీకి షిఫ్ట్ అవ్వాలనేసి ఉద్దేశంతో డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నారు అనేసి. ఇంక 1 more థింగ్ ఏంటంటే, మేజర్గా March 31 కల్లా మనకు ఫేమ్ టు సబ్సిడీ అనేది ఎండింగ్ వస్తుందన్నమాట. ఆ టైం లోపల పాత స్టాక్ కూడా సేల్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. సో అందులో భాగం కూడా వీళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారనమాట. సో మొత్తానికి ఏదైతే ఉంది, మనకైతే మంచి బడ్జెట్లోనే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వస్తుందన్నమాట. మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్కూటర్స్. సో ఒకప్పుడు
2019 ఆ టైంలో ఉన్న రేట్స్కి ఇప్పుడు మంచి స్కోర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంతకుముందు 2019, 2020లో ఏమవుతుందంటే 1,10,000 పెడితే ఒక ఇన్నోవా ఐ ప్రైస్ ప్రో వచ్చేదనమాట. అది 100 కిలోమీటర్స్ రేంజ్, 85 కిలోమీటర్స్ రేంజ్ అనుకుంటుంది. సో ఇప్పుడు 1,00,000కే మనకు 100 కిలోమీటర్స్ రేంజ్తో ఒక మంచి బ్రాండెడ్ వెహికల్ వస్తుందన్నమాట. సో రానున్న రోజుల్లో అయితే ఇంకా కాంపిటీషన్ ఫేమ్ టు సబ్సిడీ ఇంకా కంటిన్యూ చేసి మంచిగా ఇస్తే ఇంకా కాంపిటీషన్ పెరిగి ఇంకా తగ్గే ఛాన్స్ ఉందన్నమాట ప్రైజెస్ అనమాట. సో ఈ విధంగా కస్టమర్కి యూజ్ అవుతుంది. అండ్ ఓలా S1 ఎయిర్, ఓలా S1 ఎక్స్ప్రెస్లో మేజర్గా ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకింగ్ విషయం చూసుకున్న డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, టాప్ స్పీడ్ చూసుకున్న 90 కిలోమీటర్సే, మోటార్ రేటింగ్ చూసుకున్న 2.7 నార్మల్ పవర్, 6 కిలోవాట్ పీక్ పవర్ అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే కూడా 3 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట. ఛార్జింగ్ టైం అయితే దీంట్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓలా S1 ఎయిర్లో వచ్చేసి 750 వాట్ ఛార్జర్ ఇస్తారు, నెక్స్ట్ 5 అవర్స్లోనే 100% ఎక్కుతుంది. ఇక్కడ ఓలా S1 ప్లస్లో వచ్చేసి 500 వాట్ ఛార్జర్ ఇస్తారనమాట. 7 అవర్స్ 40 మినిట్స్ ఛార్జింగ్ టైం పడుతుంది అనమాట. ఇక్కడ ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ కీలెస్ ఎంట్రీ అనమాట, రెండింటికి కీలెస్ ఎంట్రీ. S1 ఎయిర్లో వచ్చేసి మనం స్క్రీన్ మీద టచ్ చేస్తాం, ఇక్కడైతే S1 X+ 3 కిలోమీటర్ వచ్చేసి టచ్ డిస్ప్లే కాదనమాట. సో నార్మల్ 5 ఇంచ్ LCD డిస్ప్లే అనమాట. ఇది కూడా డిఫరెన్స్ అనమాట. సో అక్కడ మనం ఎంట్రీ చేయాలంటే బటన్స్ ఇస్తారు, బటన్స్ తోటే ఎంట్రీ చేసుకొని పాస్వర్డ్ అయినా ఓపెన్ చేయాలి, అది డిఫరెన్స్ అనమాట. అండ్ చాలా వరకు అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. బాడీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ సేమ్ ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట ఇవి. సో ఏది తీసుకున్నా ఒకటే, మనకు రేంజ్ 100 కిలోమీటర్స్ రావాలనుకున్నప్పుడు మిగతా ఫీచర్స్ అవసరం లేదనుకుంటే ఓలా S1 X+ 3 కిలోమీటర్కి వెళ్ళండి. అది కూడా పర్లేదు, మంచి బండి అనమాట. డిజైన్స్ కానీ, బాడీ డిజైన్ కానీ, కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి. లేదా కొంచెం టెక్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడికి ఓలా S1 ఎయిర్ బడ్జెట్లోనే. లేదు మాకు ఇంకా రేంజ్ కూడా ఎక్కువ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఓలా S1 Pro Gen 2కి వెళ్ళండి. అది కూడా మంచి ఆ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ అనమాట అది. సో వీళ్ళని చూసైనా సరే TVS వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇస్తారని చూస్తున్నారు అనమాట. సో TVS వాళ్ళు కూడా ఆఫర్స్ ఇస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళు సేల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. ఓలా వాళ్ళు టాప్లో వెళ్ళిపోతున్నారు, అందుకున్నంత ఎత్తులు ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా తగ్గులు ఉన్నారనమాట. సో చూడాలి ఫ్యూచర్లో ఏమైనా TVS వాళ్ళు కూడా ఏమైనా ఆఫర్ చేస్తారని చూడాలి. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ ఆఫర్స్ వచ్చేసి February 29 వరకు ఉండొచ్చు అంటున్నారు, లేదా కొందరు వచ్చేసి 1 వీక్ అంటున్నారు అనమాట. ఎగ్జాక్ట్ అనేది తెలియదు. సో ఏదైనా సరే కొనాలనుకున్న వాళ్ళైతే తొందరగా కొనేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా బిజీలో కూడా టైం చూసుకొని చేస్తున్నప్పుడు వీడియో. సో నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.